షేప్ బెల్ట్లు ఫస్ట్ వచ్చేసరికి ఎక్స్ట్రా క్లాత్ తీసుకోండి. 3 ముక్కలు ఉండాలి, ఉంటే 4 ముక్కలైనా వేసుకోండి, మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు నేను 3 ముక్కలు వేస్తున్నాను. 2 పీసులు ఇవి ఉన్నాయా, ఓకేనా, ఒక పీస్ ఇది, ఒక 3 పీసులు వేస్తున్నాను. ఇలా రాంగ్ సైడ్ ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసి ఏం చేయాలంటే పావించి, ఓకేనా, పావించి స్టిచ్ చేయాలి. ఈ చివరి మీద మనం పావించి ఉంచుకుంటే పావించి, మీరు హాఫ్ ఇంచ్ ఉంచుకున్నారనుకోండి హాఫ్ ఇంచ్ కుట్టాలి. ఓకేనా, ఇలా కుట్టేసిన తర్వాత ఒకటి కుట్టి చూపిస్తా, 2 సార్లు విడిగా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసి ఇట్లా గోరుతో రఫ్ చేయండి. ఓకేనా, ముందు గోరుతో రఫ్ చేయండి. మీ దగ్గర గోర్లు లేదు అనుకోండి, అంటే మీకు గోర్లు లేకపోతే ఒక స్పూన్ తెచ్చుకొని స్పూన్తో గేరండి ఇట్లా. ఓకేనా, ఆ స్పూన్ కూడా మళ్ళీ ఇవి పొద్దున ఉన్నదిగా ఓ కాకుండా తిరిగిపోద్ది, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. ఓకే, ఇట్లా ఈ చివరి మీద స్టిచ్ చేసేయాలి. ఓకేనా, ఇలా వేసేసిన తర్వాత ఇది మొత్తం ఎలా ఉందో అలా కుట్టేయాలి. కార్నర్కి రాగానే ఎప్పుడైనా కానీ సూది గాలిలో ఉందనుకోండి పైకి లోపల పెట్టేసే తిరగండి. ఇది వచ్చేసరికి చూడండి సేమ్ అది వదిలేయండి. ఇలా ఉంచడం వల్ల యూజ్ ఏంటంటే థ్రెడ్ ఎక్కువ కన్జ్యూమ్ అవ్వకుండా ఉంటుంది, ఎక్కువ వాడేయకుండా ఉంటాం అనమాట. మన థ్రెడ్లు దాకా లోపలికి వెళ్ళిపోతా ఉంటుంది, మనం తీసి పెట్టుకుంటామే. అదేంటంటే ఇలా ఉంచడం వల్ల ఆ ప్రాబ్లం రాదు. ఇది ఇప్పుడు కట్ చేసుకుంటాం, ముందే కట్ చేయమాకండి. ఓకేనా, అలా ఇప్పుడంటే అవసరం కాబట్టి కొన్నిసార్లు కట్ చేస్తాం, కొన్నిసార్లు అవసరం లేదు. మీకు చెప్తున్నాను కాబట్టి కట్ చేస్తాను, లేకపోతే నేను కట్ చేయను. బ్లౌజ్ మొత్తం అయ్యేదాకా థ్రెడ్ ఉంచుకుంటాను అట్లాగే. ఈ ఎడ్జ్ మీద వేయండి, ఒక పావించి లోపలికి అట్లా వేయొద్దు. ఓకేనా, ఇలా ఎడ్జ్ మీద వేయడం వల్ల ఏంటంటే మనకి ఉబ్బినట్టు లేకుండా ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ వేసారు అనుకో ఇటు ఉబ్బినట్టు ఉంటుంది, కొంచెం ఎత్తుగా ఉంటుంది. ఓకేనా, ఇలా పెట్టేసి ఇది ఎలా ఉందో యాస్టీజ్గా దానికి సమానంగా తీసేసేయండి. మనం ఒకటి ఒరిజినల్ది కరెక్ట్గా తీసుకున్నాం అనుకో మిగతాది సమానంగా తీసేస్తాం. ఓకేనా, ఓకే, ఈ మొక్క పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందాడు మొక్క మీరేం చేస్తున్నారు, 4 ముక్కలు ఎన్ని ముక్కలు తీయమంటే అన్ని తీయడానికి ట్రై చేస్తున్నారు. అలా తీయొద్దు, ఇలా ఉంచుకోండి. ఇలా ఉంచుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట మనకి. దీనివల్ల యూజ్ ఇది. ఇప్పుడు ఎంత కావాలో అంతే తీసుకుంటాం, మిగతాది పక్కన పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఇది ఓకేనా, ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2 సమానంగా పట్టుకొని చూడండి, 2 సమానంగానే ఉన్నాయి, మనం కుట్టా నీట్గానే ఉన్నాయి. ఈ కార్నర్లు ఎక్కడైతే ఉందో ఆ కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్ ఇలా కట్ చేసేయండి. ఓకేనా, చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి చిన్న ముక్క అటాచ్ చేయాలి. ఇక్కడ చూడండి చిన్నది కార్నర్లో ముక్క లేదు. ఈ ముక్కలు మీకు అతుకులు పడుతున్నాయి కదా, అతుకులు పడుతున్నప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలా కాకుండా ఉండాలంటే చూడండి ఇలా పెట్టేసి ఓకేనా, ఇలా పెట్టేసి ఇది ఇలా కుట్టేసేయండి. పైన కుట్టేస్తామంటే వేయొచ్చు, కాకపోతే వద్దు. ఓకేనా, ఎందుకంటే మనం వేసింది స్ట్రాంగ్ గానే వేసాం కాబట్టి కుట్టు ఓడదు. మీరు వేస్తామన్నా వేయొచ్చు, కానీ పైన స్టిచ్చెస్ పడితే అంత అందం అనిపించదు ఎక్కువ పడితే. ఓకేనా, ఇది ఇలా తీసేసి ఇలా తీసేయండి. ఇప్పుడు నేను కుడుతుంది సిల్క్ బ్లౌజ్ కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి నాకు ఇది కుట్టు ఇష్టం లేదు, ఇదిగో ఇక్కడ ఉందా, ఇది నాకు ఇష్టం లేదు ఇది కనపడడం. ఓకేనా, అందుకే నేను లోపల కుట్టుకుంటున్నాను. ఆ కలర్ కనపడడం నాకు ఇష్టం లేదు, అందుకే లోపలికి కుట్టుకుంటున్నాను కొంచెం. ఓకే, ఇది ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇలాంటి ఏమైనా కుడుతున్నా జారిపోతున్నా మన ఇబ్బంది పెడతాయి అనమాట. ఈ బ్లౌజ్కి వచ్చేసరికి ఇలాంటి సిల్కీ కుడుతున్నప్పుడు ఇప్పుడు ఒక కుట్టేయండి, వేసానా ఇలా ఆపేసేయండి. మళ్ళీ ఇక్కడికి రండి, ఇక్కడి నుంచి కుట్టేయండి, మధ్యలో ఆపేసేయండి. ఓకేనా, ఇప్పుడు ఈ చంకలో కూడా ఇలా కుట్టేయండి. ఇలా కుట్టేసేయండి. ఓకేనా, ఇలా కుట్టేయడం వల్ల యూజ్ ఏంటంటే ఇలా ఉంది కదా, ఇప్పుడు మనకి
మనకి మధ్యలో బాడీకి లైనింగ్ ఉంటుంది, ఒరిజినల్ ఉంటుంది అనమాట. అలా రాకుండా ఉండాలంటే ఇలా కుట్టుకున్నాం అనుకోండి, అలా రాదు. ఓకేనా. ఇప్పుడు డాట్ వేసేటప్పుడు చూడండి, కాట్లు పెట్టేసుకోండి, నీట్గా ఇట్లా కాట్లు పెట్టేసుకుని. ప్లెయిన్ బ్లౌజులకి అయితే అవసరం లేదు, లైనింగ్ వాటికి నేను చెప్పేది. ఓకేనా. ఇలా పెట్టేసి ఈ రెండు సెంటర్ చేసి ఇక్కడికి వచ్చేసరికి ఆపేయాలి. ఓకే. ఇది ఇప్పుడు తర్వాత వచ్చేసరికి ఇది ఉందా, పావించే కొట్టాలి. ఇక్కడికి వచ్చి ఆపేయాలి. మనం ఎక్కడైతే అడ్డంగా లైన్ కొట్టామో అక్కడికి వచ్చేసి ఆపేయాలి. ఇప్పుడు ఇది కూడా అంతే. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే సిల్క్ బ్లౌజులు అనేది నీట్గా వస్తుంది స్టిచ్ చేసినప్పుడు. ఇది ఓకేనా. ఇది కప్ అన్నమాట. ఇలా వస్తుంది, అందంగా ఉంటుంది, పెట్టుకున్నప్పుడు అందంగా ఉంటుంది. దీంట్లోనే చెస్ట్ ఉంటుంది. ఓకే. లేకపోతే మనం అలా కుట్టకపోతే ఏమవుతుందంటే ఈ పై పొరని కుట్టం అనమాట, లోపలికి ఇట్లా పైకి ఉండిపోయి అది పైన తేలిపోతా ఉంటుంది. ఇది ఇలా ఉంటుంది అనమాట. ఇది ఓకేనా. ఇలా కుట్టేసుకోవాలి. ఇది కూడా సేమ్ అంతే కుట్టండి. లైనింగ్ బ్లౌజులకి చాలు, అన్నిటికీ అవసరం లేదు. కుట్టుకుంటామంటే మీ ఇష్టం, అన్నిటికీ కుట్టుకున్నా ఏం కాదు, ఒక స్టిచ్ ఎక్కువ పడిద్ది అంతే. దీనివల్ల నష్టం అయితే ఏం లేదు. కాకపోతే ఇదైతే ఇట్లా కుట్టాలన్నమాట. ఓకేనా. ఓకే. సేమ్ ఇప్పుడు అది ఎలా కుట్టామో అలాగే విడిపోకుండా ఉంటుంది. దీనివల్ల యూజ్ అది. ఓకేనా. ఇలా పెట్టేసి ఒక పావించికి, ఇది పావించే కుట్టాలి. అది మాత్రం మనం డాట్ ఎంత వేసామో అంత కుట్టాలి. ఇదైతే పావించే కుట్టాలి. ఈ రెండు పావించులే కుట్టాలి. అదొక్కటే డాట్ మనం 1.5 ఇంచ్ వేసామా అట్లా ఎంత వేసామో అంత. ఇప్పుడు ఇది అనమాట, ఇలా కుట్టాలి. ఇలా కుట్టేసిన తర్వాత ఇలా పెట్టుకుని ఒక్కసారి చూసుకోవాలి, రెండు సమానంగా వచ్చాయా, నీట్గా వచ్చాయా లేదో చూసుకోవాలి కప్పు. ఓకేనా. అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇంకో మిస్టేక్, చెస్ట్ నొక్కేస్తుందంటే ఏం చేస్తున్నారంటే దీన్ని ఇలా పెట్టి కుట్టేస్తున్నారు. ఇలా పెట్టి కుట్టకూడదు. దీన్ని ఏం చేయాలంటే ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఒక స్టిచ్ చేయాలి. ఓకేనా. ఇలా వేసిన తర్వాత ఇలా పెట్టుకుని రెండు ఇలా పెట్టేసుకుని ఇప్పుడు షేప్ బెల్ట్ కుట్టాం కదా, షేప్ బెల్ట్లు అటాచ్ చేయాలి. షేప్ బెల్ట్లు అటాచ్ చేసేటప్పుడు ఒకసారి చూడండి, దీనికి పెట్టుకుని ఇలా పెట్టుకోవాలి ముందు. ఓకేనా. ఇదిగో ఇక్కడ తీసింది కాటు ఇటు రావాలి, ఇటువైపు ఇట్లా రావాలి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే 1/2 ఇంచ్ కట్ చేసి పెట్టాం కదా, ఈ రెండు కలిపి పట్టుకుని ఇలా 1/2 ఇంచ్ కుట్టాలి. ఇలా పెట్టుకుంది, దేన్ని లాగొద్దు. ఓకేనా. ఎక్కువ తక్కువ కొడుతున్నారు అలా చెయ్యొద్దు. ఇది రెండు సమానంగా పట్టుకుని ఓకే, దీన్ని కలుపుతూ, ఒకవేళ ఎక్కువ వచ్చిందంటే ప్రాబ్లం ఏం లేదు, వదిలేయండి, ఏం కాదు. ఓకేనా. ఇలా ఈ రెండు కట్ చేసినట్టు ఫీలింగ్ రావాలి, ఇలా రెండు సమానంగా రావాలి. ఇది అనమాట షేప్ బెల్ట్. ఓకేనా. ఇప్పుడు ఇది కూడా సేమ్ అంతే, ఇది కింద నుంచి కుట్టండి. ఓకేనా. ఇలా పట్టుకుని 1/2 ఇంచ్ రెండు సమానంగా పట్టుకుని ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ రెండు సమానంగా పట్టుకుని, ఈ రెండు సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇలా పట్టుకుని ఓకేనా, సమానంగానే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే డబుల్ స్టిచ్ చేయాలి, కుట్టు మీద కుట్టేయాలి. ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చిందనుకో అడ్జస్ట్ చేసుకోవాలి. ఏదైతే ఎక్కువ వచ్చిందో దాన్ని ఇది చేయాలి అంతే. తగ్గిన దాన్ని మళ్ళీ ఏం చేయలేం కదా. ఎక్కువ వచ్చిన దాన్ని ఇంకో కుట్టేశారు అనుకోండి, తగ్గిద్ది, లోపలికి వెళ్ళిద్ది. ఇంకేనా. ఇలా పెట్టి డబుల్ స్టిచ్ చేసేయండి, పైన ఇంకో కుట్టు కుట్టేసేయండి.
ఇప్పుడు రెండో స్టిచ్ చేయాలి. అంతేగాని ముందు కుట్టేసిన తర్వాత 2 వేసి మళ్ళీ దానికి 2 వేసామంటే మళ్ళీ ఎక్కువ తక్కువ వచ్చినాయి అనుకో, అప్పుడు 3 వేయాల్సి వచ్చింది. 3 అవసరం లేదు. ఓకేనా? ఇలా అయిపోయిన తర్వాత ఇది మొత్తం కుట్టేసిన తర్వాత ఎట్లా కుట్టాలంటే ఇది ఉంది కదా, ఓవర్లాక్ చేస్తే ఓవర్లాక్ చేస్తాం. ఇప్పుడు నేను చెయ్యను. ఓకేనా? దీన్ని ఇలా పెట్టేసి ఇలా పైకి ఈ ఖర్చులు పైకి చూపిస్తూ ఇది కూడా పైకి చూస్తూ, ఓకేనా, ఇలా ఒక స్టిచ్ చేసేయండి. దీనికి కూడా సేమ్ అంతే, పైకి చూపిస్తూ ఒక స్టిచ్ చేసేయండి. ఓకేనా? ఇలా అయిపోయిన తర్వాత ఉక్సులు పట్టి కాజా పట్టి వేయాలి. చూడండి, ఉక్సులు పట్టి. ఓకే, దీన్ని డబల్ ఫోల్డ్ చేసి, ఓకేనా, ఇది వచ్చేసరికి ఎంత ఉండాలంటే 2 ఇంచులు ఉంటే సరిపోద్ది. ఇది వచ్చేసరికి 2 ఇంచులు ఉంటే సరిపోద్ది. అంటే ఫోల్డింగ్ లో 1 ఇంచ్ ఉండాలి. ఒకసారి చూపిస్తాను. ఓకేనా? ఇలా పెట్టేసి ఇలా కుట్టేసుకోండి. ఎంత క్లాత్ కుట్టేసాను. కుట్టేసిన తర్వాత ఏమని చెప్పాను, 1 ఇంచ్ ఉంటే సరిపోద్ది అంటున్నాం. 1 ఇంచ్. ఓకేనా? ఈ ఎక్స్ట్రా ఉన్నది మొత్తం నీట్గా తీసేసేయండి. ఇట్లా ముందే అనుకోండి, ఫోల్డ్ చేసినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కుట్టినప్పుడు. ఇప్పుడు ఉక్సులు పట్టి ఎటు వేసుకోవాలంటే మీకు ఎటు కన్వీనెంట్గా ఉంటే అటు వేసుకోండి. నేను ఇటు వేసుకుంటాను. ఎక్కువ శాతం ఇలాగే ఉంటుంది. 90%, 80% ఇలా ఉంటారు, 20% రివర్స్లో ఉంటారు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకేనా? చూసుకోవాలి బ్లౌజ్ కుట్టేటప్పుడు. ఇలా పైన 1/2 ఇంచ్ వదిలేసి, ఓకేనా, 1/4 ఇంచే ఉంచాలి. ఉక్సులు పట్టికి మనం 1/4 ఇంచే కదా ఉంచింది. ఒకవేళ మీరు 1/2 ఇంచ్ ఉంచితే 1/2 ఇంచ్ కుట్టాలి. ఓకేనా? నేను 1/4 ఉంచాను కాబట్టి 1/4 స్టిచ్ చేస్తున్నా. చూడండి, ఇక్కడికి రాగానే ప్రిల్ పెట్టాలి. ఓకేనా? ఈ డాట్ దగ్గరికి రాగానే ప్రిల్ పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు దీన్ని గోరుతో రఫ్ చేసి ఒరిజినల్ మీద పడకుండా లైనింగ్ మీదే ఇలా కుట్టాలి. ఇలా కుట్టేసిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా తిప్పి కుట్టాలి. మీకు కన్వీనెంట్గా ఉంటే ఇలా కుట్టండి. ఒకవేళ లేకపోతే ఇది ఇలా తిప్పి కుట్టండి. ఓకేనా? మీకు ఏది కన్వీనెంట్గా ఉంటే అది. నాకు ఇలా అలవాటు లేదు కానీ కుడతాను. ఇలా పెట్టేసి ఒక 1/2 ఇంచ్ అన్నమాట. మనం ఇట్లా లోపలికి ఎంత కావాలో అంత పెట్టి ఉన్నదంతా పెట్టేసి చివరి మీద మనం కుట్టగలం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇలా కాజా పట్టీకి వచ్చేసరికి లైనింగ్ ఒరిజినల్ 2 తీసుకోండి. ఇలా మొత్తం కుట్టేయండి. కాజా పట్టీకి వచ్చేసరికి క్లాత్ 2.5 ఇంచులు లేదా 3 ఇంచులు ఉన్నా బాగానే ఉంటుంది. మన ఇష్టం. కాజా పట్టీ కొంచెం పెద్దది వెడల్పు రావాలి అనుకోండి ఒక లెక్క. ఒకవేళ అవసరం లేదు మాకు చిన్నగా కావాలంటే ఒక లెక్క. అది మీ ఇష్టం. ఓకేనా? 2.5 ఇంచులు 3 ఇంచులు ఉంటే బాగుంటుంది. ఓకే, చూడండి. ఇప్పుడు కాజా పట్టీ వచ్చేసరికి పైనుంచి ఇలా పెట్టేసి 1/4 ఇంచే కుట్టాలి. ఇది కూడా 1/4 ఇంచే కదా మనం తీసుకుంది, 1/4 ఇంచే కుట్టాలి. దీనికి ఏప్రిల్లో పెట్టవసరం లేదు. ఇలా తీసుకుని 1/2 ఇంచ్ ఉంచి ఎక్స్ట్రా కట్ చేసేయండి. ఓకేనా? మన మెడ పీస్ సరిపోద్ది కరెక్ట్గా, ఇంకేం అవసరం లేదు. ఓకే, చూడండి. ఇలా పెట్టేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి దీన్ని వచ్చేసరికి ఇలా ఫోల్డ్ చేసేయండి. ఓకేనా? ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ రఫ్ తీసి దీని మీద క్లోజ్ చేస్తూ అది కనిపించకుండా లోపల క్లోజ్ చేస్తూ ఇలా కుట్టండి. ఇది అయిపోయిన తర్వాత ఒక్క 1/4 ఇంచ్ గ్యాప్తో ఇంకో స్టిచ్ చేయండి. దీంట్లో కాజా వేస్తాం. ఓకేనా? ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇలా కుట్టాలి. ఓకేనా? ఇది కట్ చేసేయండి ఎక్స్ట్రా. ఇప్పుడు ఒక్కసారి బ్యాక్ పార్ట్ చూడండి, ఒకదాని మీద ఒకటి పెట్టి ఎక్కడికి వచ్చినాయా లేదా చెక్ చేసుకోవాలి. ఓకేనా? వచ్చినాయి. ఏమైనా అనిపిస్తే చిన్నది. ఓకేనా? దీని దగ్గర వచ్చింది, దీని దగ్గర వచ్చింది, దీని దగ్గర సరిపోయిందా, ఇట్లా చెక్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కుట్టడం. ఓకేనా?